మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మిడ్చల్ మండలం తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఓ రైతు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. భూ సమస్యతో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి విసిగిపోయాడు. దీంతో తహసీల్దార్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించాడు. కానీ ఎంఆర్ఓ మాత్రం తాపిగా ఇవేవి పట్టించుకోకుండా ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. ఎవరి భూములు వాటికి ఇవ్వాలి, ఇవ్వకపోతే వెంటనే ఆఫీసులో దిగుమతి చేసి మేము మందుకపోతుంది సత్యపోతాం. నా పిల్లలు పెళ్లిలోకి చూడు అధికారులు మాట్లాడండి అధికారులు ఎవరే దీన్ని చెడ్డ తీసుకొని వాళ్ళు లేదు పెద్ద సిద్ధంగా ఉన్నా. ఎవరి ఊరి వారికి కావాలి, ఎవరు మా అమ్మ మేము ఓటర్ ఎంపీఎస్ పెళ్ళాలలో చూస్తున్నాడు కొట్టలికే ఎవరంటే నేను మా అమ్మ సస్తా వెంటనే అధికారులు స్పందించి కలెక్టర్ పోయి కూడా మందు డబ్బా తీసుకొని అధికారులు ఎవరి భూములు వాటికి ఇవ్వాలి, ఇవ్వకపోతే వెంటనే ఆఫీసులో దిగుమతి చేసి రైట్, మా ప్రతినిధి శంకర్ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మనకు అందించడానికి. శంకర్, ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే రైతన్న ఎంత బాధపడుతున్నారో తెలుస్తోంది. అలాగే ఆ భూ సమస్యకు సంబంధించి ఎంఆర్ఓ అసలు ఏం పట్టనట్టుగా కూర్చున్నారు. ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? సుమతి, మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. మిడ్జిల్ తహసీల్దార్ కార్యాలయంలో వాడ్యాల గ్రామానికి చెందినటువంటి రైతు గద్దెల కృష్ణయ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ముఖ్యంగా అతను గత కొద్ది కాలంగా కూడా భూ సమస్యలకు సంబంధించినటువంటి పలు వ్యవహారాల్లో ఆ తహసీల్దార్ ను ఆశ్రయించగా దాన్ని పట్టించుకోకపోవడంతో మొత్తంగా విసుగు చెందినటువంటి గజ్జల కృష్ణయ్య ఎవరైతే రైతు ఉన్నారో అతను నేరుగా తహసీల్దార్ కార్యాలయం లోపల తహసీల్దార్ ముందు ఒక పురుగుల మందు అంటే ఏదైతే దీనికి సంబంధించి పురుగుల మందు డబ్బా తీసుకొచ్చి అక్కడే తహసీల్దార్ ముందరనే దాన్ని తాగడానికి ప్రయత్నించాడు. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా రైతు గజ్జల కృష్ణయ్యను వారించి మొత్తంగా ప్రమాదం జరగకుండా చూసినటువంటి ఘటన కనిపించింది. కానీ ఒక్క విషయం అక్కడ మాత్రం క్లియర్ కట్ గా ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో పులి రాజు, అతను ఇంత జరుగుతున్నా కూడా తనకేమి ఆ రైతును వారించకుండా ఫోన్ లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా ఉండడంతో స్థానికంగా ఒక చర్చ జరుగుతుంది. ఒక రైతుకు సమస్య ఉంది అంటే స్పందించాల్సినటువంటి తహసీల్దార్ ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు అంటూ కూడా పూర్తి స్థాయిలో స్థానికంగా రైతులు ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా ఈ ఘటన జరిగిన తర్వాత ఈ వీడియో మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తహసీల్దార్ కార్యాలయంలో చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి తన భూమి సమస్యలను పరిష్కరించాలని ఎన్ని రోజులు తిరుగుతున్నప్పటికీ తహసీల్దార్ పులిరాజు పట్టించుకోకపోవడంతో ఈ విధంగా గజ్జల కృష్ణయ్య తన ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా చెప్తున్నాడు. మరోవైపు తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో ఆయన కూడా భూ సమస్య పరిష్కరిస్తాను, వెయిట్ చేయమంటే చేయట్లేదు, అందుకే తను ఇలాగా చేశాడని చెప్పుకొస్తున్నప్పటికీ తన ముందు పురుగుల మందు సేవించడానికి ప్రయత్నించినటువంటి రైతును ఆపకపోవడం ఏంటంటూ కూడా స్థానికంగా ఒక చర్చ జరుగుతుంది. ఇది తహసీల్దార్ నిర్లక్ష్యానికి నిదర్శనం అంటూ కూడా రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారం కాస్త పై అధికారులకు చేరవేసినట్టుగా సమాచారం వస్తుంది. దీనిపైన తహసీల్దార్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, రైతుకు ఎలాంటి న్యాయం చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. సుమతి, రైట్ శంకర్. అధికారులు